నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నువ్వా నేనా అన్నంతగా సాగిన పోరులో అంతిమంగా విజయం బీజేపీనే వరించింది. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి చిన్నెమ్మెల్ అంజిరెడ్డి విజయం సాధించినటువంటి సందర్భం. అయితే నిన్న ఈ ఫస్ట్ ప్రయారిటీ లెక్కబెట్టిన సందర్భంలో అందులో 50+1 అనే మార్కు ఎవరు కూడా దాటని పరిస్థితి. 12 రౌండ్లలో కూడా అటు బీజేపీ 75,000, కాంగ్రెస్ 70,000 ఉన్నప్పటికీ కూడా 1,11,000 చిల్లర ఓటు ఎవరైతే వస్తుందో వారికి విజయం అనేది వరించే విషయంలో నిన్న ఆ ఫస్ట్ ప్రయారిటీ ఓటులో ఎవరు కూడా ఆ మార్జిన్ దాటలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు పొద్దున సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కించడం జరిగింది. ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్లను కూడా కింది నుండి చూసుకుంటే మొత్తం 56 మంది అభ్యర్థుల్లో కింది నుండి 54 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేసిన సందర్భంలో ఇటు ఈ రౌండ్లకు అంటే సెకండ్ ప్రయారిటీలు కూడా నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగింది. అటు బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇద్దరి మధ్యలో కూడా. అయితే చివరిగా ఏం జరిగిందంటే ఈ సెకండ్ ప్రయారిటీ ఓట్లలోను 50+1 అనే మార్జిన్ ఎవరికి రాలేదు. అంటే ఫస్ట్ ప్రయారిటీలో 50+1 వస్తే మన అంతిమంగా అక్కడ విజయం ఇస్తారు. అయితే ఫస్ట్ ప్రయారిటీలో 50+1 రాకపోయేసరికి సెకండ్ ప్రయారిటీకి వచ్చింది. సెకండ్ ప్రయారిటీలోను 50+1 అనేది ఎవరికి రాని పరిస్థితి. అయితే రానుండి నేపథ్యంలో ఎవరైతే లీడ్లో ఉంటారో ఎవరైతే ఈ సెకండ్ ప్రయారిటీ లోపు ఉన్నటువంటి లీడ్లు ఎవరైతే ఉంటారో అంటే ఒక్క ఓటు లీడ్ ఉన్నప్పుడు కూడా వారికే విజయం వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ సెకండ్ ప్రయారిటీలో 5,500 ఓట్ల లీడ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికే ఈ విజయాన్ని అందించినటువంటి సందర్భం. అయితే ఈ నేపథ్యంలో 50+1 రాకపోయేసరికి 50+1 రాలేదు, థర్డ్ ప్రయారిటీకి వెళ్ళాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డి డిమాండ్ చేసినటువంటి సందర్భం. అయితే ఈ విషయంలో రిటర్నింగ్ అధికారికి కలెక్టర్ పమేల సత్పతి ఎన్నికల అధికారికి ఈ విషయం చెప్పడంతో సలహాలు సూచనలు తీసుకొని ఇప్పటి వరకు థర్డ్ ప్రయారిటీకి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. సో సెకండ్ ప్రయారిటీ ఓట్లలోనే ఈ విజయాన్ని ఇవ్వాలి ఉన్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఎవరైతే లీడ్లో ఉంటారో ఆ అభ్యర్థికే విజయాన్ని అందిస్తారు. అయితే ఇక్కడ ఎవరు లీడ్లో ఉన్నారు, అటు ఫస్ట్ ప్రయారిటీలో చూసుకుంటే సెకండ్ ప్రయారిటీలో చూసుకుంటే ఓవరాల్గా చిన్నెమ్మెల అంజిరెడ్డి లీడ్లో ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డికే ఈ విజయాన్ని అందించిన సందర్భం. సో అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం ఈ విషయంలో కాస్త భావోద్వేగానికి గురైన సందర్భం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో అందరికంటే ముందు ప్రచారం చేసిన సందర్భంలో ఎవరు కూడా అంత క్షేత్రస్థాయిలో తిరగని పరిస్థితి అయినప్పటికీ కూడా అంటే ఇందులో పోటీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే హోరాహోరీగా పోటీ ఇచ్చిన సందర్భం ఉన్నప్పటికి కూడా ఇందులో 50+1 అనేది కూడా ఎవరికి రాలేదు. అంటే దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే అటు వాళ్ళు ఎన్నికల అధికారులు చెప్పినటువంటి సందర్భంలో సెకండ్ ప్రయారిటీలో వాళ్ళు వీళ్ళుంటే వాళ్ళకి ఇచ్చేసినటువంటి విషయం వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఇప్పటికీ అంతిమంగా రిజల్ట్ అనేది కంక్లూజన్ కాలేదు. ఎందుకంటే 50+1 అనేది ఎవరికి రాలేదు. సో అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు ఇది ఏంటి అన్నట్టుగా కూడా కాస్త ఆ విషయంలో కాస్త భావోద్వేగానికి గురైన సందర్భం. ఎందుకంటే 50+1 రానప్పుడు ఏ విధంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి విజయాన్ని ఇస్తారన్నట్టు కూడా ఆ విషయంలో కాస్త కొన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతో కాస్త చెప్పడం జరిగింది. అదేవిధంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా అటు ఎన్నికల అధికారితో ఇక్కడ రిటర్నింగ్ అధికారి సలహాలు సూచనలు తీసుకొని ఓవరాల్గా సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీలో అంటే లీడ్లో ఎవరు ఉన్నారు ఫైనల్గా అంతిమంగా అని చూస్తే అందులో బీజేపీ పార్టీ చిన్నెమ్మెల అంజిరెడ్డి ఉన్నారు. సో ఆ వ్యక్తికే బీజేపీ అభ్యర్థికే ఈ విజయం అందిస్తుంది, ఈ విజయం వరిస్తుందని చెప్పడంతో ఫైనల్గా అంతిమంగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి అంజిరెడ్డికే ఈ విజయాన్ని అందించిన సందర్భం. ఓవరాల్గా హోరాహోరీగా పోటాపోటీగా సాగిన ఈ ఎన్నికల్లో 3 రోజుల తర్వాత సుదీర్ఘ సమయం తర్వాత బీజేపీ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. ఇప్పటికే కరీంనగర్లో మొత్తం కూడా బీజేపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు విజయోత్సవాలు చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ అంజిరెడ్డి విజయం ఇంకా కన్ఫర్మ్ కాకముందే అంబేద్కర్ స్టేడియం చుట్టూ కూడా ఈలలు కేకలు వేస్తూ సంబరాలు జరుపుకున్న సందర్భం. మరి కాసేపట్లో బీజేపీ నాయకులు, కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మరి కాసేపట్లో అంబేద్కర్ స్టేడియం బయట మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికైతే బీజేపీ కరీంనగర్లో ఇప్పుడు బాగా వేసిందని చెప్పుకోవచ్చు ఈ చుట్టుపక్కల. ఎందుకంటే మొన్న టీచర్ ఎమ్మెల్సీలో
బీజేపీ అభ్యర్థి మల్క కోమ్నే గెలిచిన సందర్భంలో ఈరోజు గ్రాడ్యుయేట్లో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచిన సందర్భంలో బీజేపీ శ్రేణుల్లో ఇది కాస్త జోష్ను పుట్టించే విషయం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి చిన్నెమ్మెల్లి అంజిరెడ్డి విజయకేతనం ఎగిరేశాడు. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ, కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుండి.